అందరికి ఉన్నారా? ఇప్పుడు నెక్స్ట్ సెషన్ సంబంధించి మీరు ఎన్నో రోజుల నుంచి ఆత్రంగా ఎదురు చూస్తున్నా ఏ కావాలని ఎదుర్కొస్తున్నారు? సర్టిఫికేట్ కంటే ముందు మీరు ఎలా ఉండాలి, అది ఏంటి అనేది దానికి సంబంధించి చిన్న సెషన్ ఉన్నది. దానికంటే ముందు నేను చిన్న కథతో స్టార్ట్ చేస్తాను. చెప్పంటారా? చెప్పండి సార్. చిన్న స్టోరీ. లాస్ట్ పేజ్ అడుగుతలేదు, తెనాలి మిత్రులు అడుగుతలేదు. రెడీయా? చెప్పమంటారా? చెప్పమంటారా? ఒక రాజుకు ఏడుగురు కొడుకులు. ఈ రోజులు ఇంకా ఈ పాతకాలం కథలు. ఓకే, ఇప్పుడు నేను కొత్త లేదు, మీరు అంటున్నది కరెక్టే, కానీ నేను ఆ కథ కాదు. ఒక రైతు ఫార్మర్, మీరు అంటున్నట్టు మీ ఇష్ట ప్రకారం అతని పేరు రాజు అని పెట్టుకుందాం. రాజు కాకుండా అతని పేరు రాజు. అనగనగనగనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఒక 5 ఎకరాల పొలం ఉంది. ఆ 5 ఎకరాల పొలం ఎక్కడ ఉన్నదంటే, పొలం ఎక్కడ ఉంటుందండి? ఊరు అవతల ఉంటుంది. భూమి ఉంటుంది కానీ అవతల ఉంటుంది, ఊరిలో ఉంటుంది కదా. అయితే అతను వ్యవసాయ ఫార్మర్ కాబట్టి ప్రతిరోజు ఉదయమే లేచి పొలంకు వెళ్ళి పొలం పనులు చేసుకుంటూ వస్తూ ఉంటాడు. కానీ ఒక్కడు కూడా దాంతో పాటుగా ఒక లేగ కూడా ఉంది. లేగ ఉన్నట్టు ఐడియా ఉంది కదా, చిన్నగా ఉంటది, తెల్లగా ఉంటది. దాన్ని రిబ్బర్ తీసుకొని వెళ్తా ఉంటాడు. ఆ వెళ్ళేటప్పుడు ఆ లేగలు పొద్దున్నే ఉదయాన్నే 5 గంటలు లేచి నాగలి భుజాన్ని వేసుకొని ఆ లేగలు కట్టి వచ్చి తీసుకొని పోతుంటే ఆ లేగలు ముందు నడుచుకుంటూ ఎదుర్కొంటూ అక్కడ పోయి ఆడినంత గదిని అలా అని మన రాజు వైపు చూసుకుంటూ అలా సరదాగా ముందుకు వెళ్తా ఉంటే దాన్ని కూడా మన రాజు చూసి సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్తాడు. భుజం మీద ఉన్న నాగలి పర్వం కూడా తెలుసుకుంటాం. నెత్తి మీద ఉన్న వ్యవసాయ పనిముట్ల బరువు తెలియకుండా దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ అలా వెళ్ళిపోతా ఉంటారు. పొలం దగ్గరికి వెళ్ళగానే లేగలు అలా ఉద్దేశాలు కనపడటం చేస్తూ లేగలు కూడా కాస్త గడ్డి అది మోసేస్తారు. మన సాయంత్రం వచ్చేటప్పుడు కలిసి మళ్ళీ సేమ్ లేగలు కూడా చెట్లు పిల్లలు అలా ఎదుగుతూ ఇలా దూకుంటూ అలా పోకుంటూ అబ్బా అనుకుంటూ వైపు చూసుకుంటూ అలా వచ్చేస్తుంది. దాన్ని చూసుకుంటూ సరదాగా ఇంటికి వస్తూ ఉంటారు. సాయంత్రం వచ్చేసి మనం కట్టేసి పడుతుంటారు. ఇలా రోజులు కలుస్తూనే ఉంది. ఇలా గడవడం వల్ల రాజుకి లేక దూరం అయితే ఎంత అభిమానం పెరిగిందంటే, చూడండి, పిల్లల కంటే కూడా ఎక్కువ అభిమానం పెరిగింది. పిల్లలు ఉదయం 5 గంటలకి వెళ్ళిపోతారు కాబట్టి అప్పటికి పిల్లలు లేవు. సాయంత్రం ఏదో 6-7 గంటలకు వస్తారు కాబట్టి ఊళ్ళో పిల్లలు తొందరగా పడుతుంటారు కాబట్టి కనపడుతుంది కాబట్టి అలా పిల్లల మీద ప్రేమ పిల్లల కంటే కూడా ఎక్కువ లేక దూరం మీద అనుబంధం ఏర్పడుతుంది. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు ఉదయాన్నే వెళ్ళాల్సి వచ్చింది. రాజుకి పొలం దగ్గర పనులు ఉన్నాయి. తను ఆ లేగలు పెట్టి నాగలి భుజాలు వేసుకొని అలా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. లేగలు ముందరికి వెళ్ళిపోతుంది. అలా చూసుకుంటూ ఎదుర్కొంటూ అనుకుంటూ అలా అక్కడికి వెళ్ళి పచ్చిగా గడ్డి పోసింది, మళ్ళీ గడ్డి చేసింది, మళ్ళీ చూసింది, దురికింది. అలా వెళ్తూనే ఉన్నాడు. రాజు దాని వెంటాల సంతోషంగా నవ్వుతూ అలా ఇలా వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తూ ఆ రోడ్డు పక్కన ఇంకా పచ్చి గడ్డి వేద్దామని లేగలు అక్కడికి వెళ్ళింది. వెళ్ళి అలా గడ్డి వేస్తూ అనుకోకుండా కాలు కానీ పాడుబెట్టమైంది. అందులో పడిపోయింది. రాజు ఒక్కసారి గుడ్డాలి. ఏమైందో అర్థం కాలేదు. నాగలి తీసుకున్న పడేశాడు. పడి నా పాడి దగ్గరికి పడిపోయాడు. అలా చూశాడు, లోపల పడిపోయింది. నీళ్లు కింద పడి అమ్మా నడుస్తా ఉంది. రాజు ప్రాణం విలవిలాడింది. వెంటనే తన బయటకు తీయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమైంది. ఎందుకంటే అది పురాతనమైన పాడుబడ్డ బావి కాబట్టి అందులో తీయడానికి ఎటువంటి ఛాన్స్ లేకుండా అయిపోయింది. అప్పటికి మధ్యాహ్నం అయింది. ఏం చేయాలో అరుస్తలేదు. అప్పటికి ఆ లేగలు కూడా అరుస్తుంది. లోపల పడింది, దెబ్బలు తగిలినాయి. అప్పటికి దాహం అవుతుంది, ఆకలి అవుతుంది. నన్ను ఇక్కడ ఎందుకు వదిలేశాడు మా యజమాని, నన్ను మా రాజు ఎందుకు బయటికి తీస్తలేడని చెప్పేసి అతని వైపు బేలగా అంబా అని అరుస్తూ చూస్తుంది. రాజుకి ఏం చేయాలో అర్థమైతలేదు. వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఊళ్ళోకి వెళ్ళి మిగతా రైతులందరికీ చెప్పి వారికి సహాయం తీసుకున్నాను. రైతులందరూ
చూద్దాం మన బయటకు తీద్దామని అందరూ పరుగుపడుతున్నా పరిగెత్తుకొని బావి దగ్గరకు వచ్చారు. అందరూ బావి చుట్టూ కూడి అలా చూస్తున్నారు, ఆలోచన చేస్తా ఉన్నారు. అంతలో కూడా రాజు ఒకసారి ఏమైంది అలా తోసి చూస్తే ఆ పైకి చూసి ఆ దెబ్బలు రక్తం దాహము ఎప్పుడు కానీ ఇలా ఎందుకు నన్ను పట్టించుకోకుండా ఉద్దేశించిన దానికి ఆ లోపల వచ్చిన రైతులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమని రాజు దగ్గరికి వచ్చి మనము ఈ లేగ దూడను ఈ బావిలో నుండి బయటకు తీయడం చాలా కష్టం, కాబట్టి మనం ఏం చేద్దామంటే అది బాగా నరకయాలను అనుభవిస్తూ అలా చనిపోయే కంటే మనమే దాన్ని చంపేద్దాం అని ఒక నిర్ణయానికి వచ్చాం. అదే నిర్ణయం మన రాజుకు చెప్పగానే విడవిల్లాడిపోయాడు. కళ్ళ పెట్టారు, నీళ్లు తారాపాతంగా వస్తుంది. ఏం చేయాలో అర్థం కాక దాని వైపు చూస్తున్నారు. అది ఎందుకు ఏడుస్తుందో లేదో కూడా తెలియక అది కూడా అరుస్తా ఉంది. వీళ్ళు మన ప్రయత్నంతో ఏం చేశారంటే మనం చంపేద్దామంటే ఎలా చంపేద్దాము, అది బ్రతికుండగానే దాని మీద రాళ్ళు ఇసుక మట్టి వేసేద్దాం, వేసేసి దాన్ని పూర్తి చేద్దాం, సజీవ సమాధి చేద్దాం. దీంతో మనకు దానికి నొప్పి తెలియకుండా మరణం ఇచ్చే ఒక కార్యక్రమం అని చెప్పేసి వాళ్ళు నిర్ణయానికి వచ్చారు. నిర్ణయానికి వచ్చి వాళ్ళు ఏం చేశారు, ఈ రాజు లేఖలు చూస్తూ ఉంటే వెంటనే మన పంట రైతులందరూ కూడా కంకర తుమ్ము ఒకటేసారి వేసేసరికి ఆ లేఖలకి ఏమైందో అర్థం కాలేదు. వెంటనే అలా దుర్పరించుకొని ఏమైందో తెలియక రాజు వైపు చూస్తూ అమ్మా అమ్మా అని సాగింది. మళ్ళీ మన రైతులు ఏవైతే ఉన్నారో పట్టు వదలని విక్రమార్కులాగా రాళ్ళు ఇసుక మట్టి తీసి మళ్ళా వేస్తున్నారు. మళ్ళీ అది దుర్పరించుకుంది, ఏమైందో అర్థం కాలేదు. మళ్ళీ ఇంటి పక్కకు వచ్చింది, మళ్ళా రాజు వైపు చూస్తూ అరుస్తూనే ఉంది. రాజుకి ఏం చేయాలో అర్థం లేదు. రాజు కళ్ళ వెంట ధారాపాతంగా నీళ్లు వస్తూనే ఉన్నాయి, ఏడుస్తూనే ఉన్నాడు. వాళ్ళు మట్టి వేస్తూనే ఉన్నారు. ఈ లేగ కూడా దాన్ని దులుపుకుంటూ ఇటువైపు వచ్చి మళ్ళీ ఆగుతుంది, ఇటువైపు వచ్చి ఇలా ఆగుతుంది. వాళ్ళు వేస్తూనే ఉన్నారు, ఇటువైపు వచ్చి ఆ వేసే మట్టిని ఒక్కొక్క మెట్టుగా అలా ఆపుకుంటూ అలా చేసుకుంటూ ఒక్కొక్క మెట్టుగా మెల్లమెల్లిగా బావి బయటికి వచ్చేస్తున్నది. ఎందుకు చెప్పానంటే మామూలుగా మనం ఏదైనా కార్యక్రమం చేస్తామంటే ట్రైనర్ అవుతా, స్పీకర్ అవుతా, నువ్వు చూసుకున్నావు అర్థమైనా, నువ్వేంటి ట్రైనర్, నువ్వేంటి స్పీకర్, నీకు మాట్లాడడానికి రాదు, నువ్వు అంత మంగళ మాట్లాడవా అని ఏదో నానా రకాలుగా ఎన్నో అడ్డంకులు వేస్తూ ఉంటారు. వాళ్ళు మట్టి దుమ్ము మట్టి వేస్తూ ఉంటారు. మనం వాటన్నింటినీ కూడా ఏం చేయాలంటే అలా దుర్పరించుకొని వాటిని ఒక్కొక్క మెట్టుగా ఎప్పుడైతే మనసుకుంటామో విజయం అనేది మన బాగా ప్రాంతం అవుతుంది. అంతేనా? సో చిన్న స్టోరీ చెప్పాలనిపించింది చెప్పాను. తర్వాత స్టేజ్ మీదకి వచ్చి ఇందాక అందరూ మాట్లాడారు కదా, స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలంటే నాకు భయం లేదు అనేవాళ్ళు ఎంతమంది చెప్పేవాళ్ళు సార్? ఓకే, భయం లేదు అనేది చాలా మంది, ఆల్మోస్ట్ అందరూ భయం లేకుంటూనే ఉంటారు సార్. కొంతమందికి మాత్రమే భయం ఉంది. ఎట్లా భయం ఉన్నది చేయబడుతుంటారు ఎవరు. సో ఓకే, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ వాట్ ఎవర్ ఇట్ విల్ బి. అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు, మంచిగా హ్యాపీగా ఉన్నారు, చాలా బాగా ఉన్నారు. ఇప్పుడు 5 నిమిషాల సెషన్ క్లోజ్ చేస్తున్నాం. అందరూ ధైర్యంగా ఉన్నారు. ట్రీట్లు అన్ని చెక్ చేద్దాం. ఓకే, ట్రీట్లు అన్ని చెక్ చేద్దాం. ఓకే ఆలోచన చేస్తుంది, ఏం ఆలోచన చేస్తున్నా, ఏం ఆలోచన చేస్తున్నాను మేడం, ఏం ఆలోచన చేయాలి, అడగట్లేదా? ఈ టేబుల్ అలా ఎవరు మాట్లాడారండి, నా మాట వినండి. అలా కాదు, ఇక్కడ రండి, మీకు అక్కడి నుంచి అర్థమైతే లేదు. ప్లీజ్ కమ్ హియర్. ఈ టేబుల్ చూడండి, ఈ టేబుల్ చూడండి, ఇది ఓకే కదా? దీనికి దానికి డిఫరెన్స్ ఉందా? ఎక్కడ అలాగే కాదు, లగేజ్ కాదు. ఇక్కడ రండి, ఒక నిమిషం ఇక్కడ రండి.
చూడండి ఈ టేబుల్ మీద ఫోకస్ చూడండి, ఎక్కడ చూడండి అలానే చూడండి. ఈ టేబుల్ ఆ టేబుల్ డిఫరెన్స్ ఏంది? కనబడట్లేదు కదా. పోయి వెనుక టేబుల్ ఇక్కడ రండి మేడం, వెనుక వెళ్ళాలంటే కష్టం. ఇక్కడ రండి, మీరు ఇక్కడ రండి. ఆ వెనుక టేబుల్ మీద ఒకసారి ఎక్కి చూడండి. ఆ వెనుక టేబుల్ మీద చూడండి, వెనుక టేబుల్ మీద ఏమైనా డిఫరెన్స్ ఏముంది? ఏం లేదు కదా, ఏం లేదు కదా. డిఫరెన్స్ ఏమైనా ఉందా అడగండి మీ వాళ్ళని. డిఫరెన్స్ ఉందా వాళ్ళకి మనకైనా అడగండి. మీరు చెప్పింది కరెక్టే, చెప్పండి. మీరు చెప్పింది కరెక్టే, మీ ఏం డిఫరెన్స్ లేదు, అంతా కరెక్ట్ గా ఉంది. నాకు స్టేజ్ అంటే భయం, చెప్పండి చెప్పండి. నాకు స్టేజ్ అంటే భయం. ఆ భయం కూడగొట్టడానికే శ్రీనివాస్ సార్ ఈ లాగా తీసుకొచ్చాడు. అంతేనా? అంతే కదా. భయం స్టేజ్ అంటే, స్టేజ్కి రావాలంటే ఎక్కడ చూపెట్టి భయం ఉందా? ఎక్కడ ఉందా? ఎక్కలేదు కదా. ఓకే, సో హ్యాపీయా? ఎస్, థ్యాంక్ యూ అమ్మా. సరే గట్టిగా ధైర్యంగా ఇక్కడికి వచ్చిన మన మేడం కరీంనగర్ నుంచి టీచర్ గారు రజనీ గారు మన దగ్గరికి వచ్చారు. రజనీ గారికి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ ఫ్రెండ్స్, ఈ రెండు ఎందుకు చేశాను యాక్టివిటీస్ అంటే, ఒకటి స్పీకర్గా నిలబడి ఒక కథ చెప్పారు. ఇంకొకటి ఒక ట్రైనర్. మీరు ఇంట్లో కన్ఫ్యూజన్, స్పీకర్ ఏంటి, ట్రైనర్ ఏంటి, ట్రైనర్ ఏంటి, పబ్లిక్ స్పీకింగ్ ఏంటి అని కొన్ని కన్ఫ్యూజన్ ఉంటాయి కదా. దానికి సంబంధించి రెండు నేను ప్రాక్టికల్ గా చేసి చూపెట్టాను. ఒక ట్రైనర్ పాత్ర అయింది, ఒక స్పీకర్ యొక్క పాత్ర అయింది. రైట్? దీన్ని మీకు క్లియర్ గా విస్తారంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు ఇద్దరు అద్భుతమైన వ్యక్తులు వస్తారు. స్పీకర్ గొప్పనా, ట్రైనర్ గొప్పనా? దీన్ని బట్టి మీకు అర్థమైంది. స్పీకర్ గ్రేటా, ట్రైనర్ గ్రేటా? ట్రైనర్ గ్రేటా, స్పీకర్ గ్రేటా? ఇద్దరు గ్రేటా? ఎవరు గ్రేటా? అంటే ఎవరికి పోటేస్తున్నారు? లేదండి, స్పీకరే గొప్ప. లేదు మేడం, మేమే గొప్ప. లేదు మేడం, స్పీకర్ గొప్ప. లేదు మేడం, ట్రైనరే గొప్ప. స్పీకరే గొప్ప. ట్రైనరే గొప్ప. స్పీకరే గొప్ప. లేదు లేదు, ట్రైనరే గొప్ప. స్పీకరే గొప్ప. ట్రైనర్ గొప్ప మేడం. అండి, మా క్వశ్చన్ ఏందో మీకు అర్థమైంది కదా. మేము ఈ చిన్న సమస్యతో ఇబ్బంది పడుతున్నాం. సో మా సమస్యను మీ ముందు పెడుతున్నాం, మీ పరిష్కారం ఇవ్వాలి లాస్ట్ లో. డన్? స్పీకర్ అనే వాళ్ళు అన్లిమిటెడ్ పీపుల్ ని తీసుకుంటారు, కానీ ఒక్కొక్కరిని కాదు, షేర్ ఖాన్ 100 మందికి ఒకేసారి చెప్పగలుగుతారు. ట్రైనర్ అనే వాళ్ళు లిమిటెడ్ గా ఉంటారు, కానీ బుల్లెట్ దిగిందా లేదా అని చూస్తారు. మేము పోడియం దగ్గర హీరో లాగా నిల్చొని స్పీచ్ ఇస్తాం. మేము ఆ పోడియం దగ్గర హీరోని ట్రైన్ చేస్తాం. ఎస్, మేము స్పీచ్ ఇచ్చామంటే సీనియర్ సిటిజన్ పీపుల్ అయినా సరే జోష్ వచ్చేస్తుంది. మేము ఆ సీనియర్ సిటిజన్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ట్రై చేస్తాం. మేము అందరి మనసులు హత్తుకునేలా స్పీచ్ ఇస్తాం. మేము ఆ మనసులు హత్తుకునే టెక్నిక్స్ చెప్పేదే ట్రైనర్ అండి. మేము 80% చెప్తాము, ఆడియన్స్ ని 20% ఇన్వాల్వ్ చేస్తాం. మేము 50% చెప్తాం, వాళ్ళని 50% ఇన్వాల్వ్ చేస్తాం. ఎస్, మేము అందరి ఆడియన్స్ ని ఎస్ యూ కెన్ డూ అంటూ మోటివేట్ చేస్తూ ఉంటాం. ట్రైనర్స్ హౌ టు డూ అని ట్రైన్ చేస్తాం. ఎస్ అండి, స్పీకర్ గొప్పనా, ట్రైనర్ గొప్పనా అనేది ఇప్పుడు మనమందరం స్పీకర్స్, అక్కడంతా ట్రైనర్. మీలో నుంచే పాయింట్స్ కావాలి. ఎస్, స్పీకర్ పాయింట్ చెప్పండి. టేబుల్ స్పీకర్ అద్భుతమైన స్పీచ్ ఇవ్వగలడు. ఎస్, ట్రైనర్స్. ఆ స్పీకర్ ని తయారు చేశారు మేము ట్రైనర్స్. ఎస్, స్పీకర్ పాయింట్ ఒక్కొక్కరిని కాదు, ఒకేసారి ఎంతమంది మోటివేట్ చేయగలుగుతాం? ఎంతమంది మోటివేట్ చేయడానికైనా ఒక్కరితోనే సాధ్యం. స్పీకర్ పాయింట్ అందరూ తయారు చేయాలంటే ఉండాల్సిన ట్రైనర్. స్పీకర్ పాయింట్ చెప్పండి సార్. ట్రైనర్ అవ్వాలంటే ఫస్ట్ అవ్వాల్సింది స్పీకరే. స్పీకర్ అవ్వాలంట. ట్రైన్ చేయాలంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు స్పీకర్ కావాలంటే ట్రైనర్ ఒక గురువు అనేటోళ్ళు ఉండాలి ఖచ్చితంగా. గురువు లేని ఏది కూడా సాధ్యం కాదు. స్పీకర్ కావాలన్నా, ట్రైనర్ కావాలన్నా మొత్తం వాళ్ళ మైండ్ సెట్ అంతా మార్చగలిగే స్పీకర్ మాత్రమే. ఇంతసేపు ఇక్కడ స్పీకర్స్, ఇక్కడ ట్రైనర్స్ కదా, ఒక్కసారి రివర్స్ అవుదాం. రైట్? ఇప్పుడు మీరు స్పీకర్, వాళ్ళు ట్రైనర్స్. స్పీకర్ రైట్. స్పీకర్ అనేది ఒక వ్యక్తిని ఎలా, కొంతమంది వ్యక్తులతోటి తన యొక్క ప్రవర్తన ఎలా మార్చాలనేది చెప్పేదే స్పీకర్.
మేమందరికీ ట్రైనింగ్ ఇస్తాం, మేమే గొప్ప. ప్రతి ఒక్కరు మైండ్ సెట్ మార్చేదే స్పీకర్. ఆ గురువు లేకుండా విద్యను నేర్చుకుంటారు, స్పీకర్సే గొప్ప, ట్రైనర్స్ గొప్ప సార్. స్పీకర్ ఇంపాక్ట్ టెంపరరీ, ట్రైనర్ ఇంపాక్ట్ పర్మనెంట్. స్పీకర్ లేకపోతే మోటివేట్ అయ్యే వాళ్ళు ఎవరండి? ఎస్ అండి, చివరగా ఏమంటారు? స్పీకర్ గొప్పనా ట్రైనర్ గొప్పనా? స్పీకర్ ట్రైనర్ మనకి ఇద్దరు అవసరం, ఇద్దరు గొప్పే, అవునా? థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీనివాస్ సార్. ఒక మంచి ఘట్టాన్ని ముగించుకున్నాం కదా. ఆల్మోస్ట్ స్పీకర్ ఉన్నప్పుడు ఓకే అది క్లోజ్ చేయండి సార్. స్పీకర్గా ఉన్నప్పుడు